విడిగిరి దానవవీరుల్లదే ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన నరసింహ ప్రాదుర్భావం, దుష్టశిక్షణ అనే అంశంపై సాగుతుంది. ప్రహ్లాదుని రక్షించడం కోసం స్తంభం నుండి ఉద్భవించిన నరసింహస్వామి రౌద్రాకారాన్ని, హిరణ్యకశిపుని అంతాన్ని అన్నమయ్య ఇందులో వర్ణించారు. సంహారం తర్వాత లక్ష్మీదేవి సన్నిధిలో స్వామి శాంతించిన తీరును, చివరికి తిరుమల కొండపై వెలసిన వైనాన్ని ఈ కీర్తనలో చూడవచ్చు. తెలుగు సారాంశం: అదిగో! దానవ వీరులంతా భయంతో విరిగిపోయారు. దేవతలు ఉత్సాహంతో నాట్యం చేస్తున్నారు. స్తంభం పగిలి నరసింహస్వామి ఆవిర్భవించాడు. గరుడ ధ్వజం, చక్రం మెరుస్తుండగా శంఖ నాదాలు మిన్నంటుతున్నాయి. స్వామి హిరణ్యకశిపుని పట్టుకుని తొడపై వేసుకుని తన 1000 చేతులతో చీల్చి చెండాడాడు. ఆపై తన వామాంకమున ఎడమ తొడపై లక్ష్మీదేవిని ఉంచుకుని శాంతమూర్తిగా మారి ప్రహ్లాదుని ఓదార్చాడు. అట్టి పరమాత్మ అదిగో ఇప్పుడు శ్రీవేంకటగిరిపై కొలువై ఉన్నాడు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ వైబ్రెంట్ కాంపోజిషన్, Annamaya depicts the fierce and divine manifestation of Lord Narsimha. He describes how the demon warriors fled in terror while the gods rejoiced as the pillar split open to reveal the Lord. The song vividly portrays Narsimha seizing Hiranyakashipu, placing him on his lap at the threshold, and tearing him apart with his 1000-fold strength. Transitioning from fury to grace, the Lord then calms down with goddess Lakshmi on his lap and consoles his devotee, Prahlad. Annamaya concludes by finding this supreme protector as Lord Venkateshwar, who has now ascended the Venkat hill. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: విడిగిరి దానవ వీరుల్లదే, అదిములి దేవతలాడేరదే. భావము: అదిగో! రాక్షస వీరులంతా ఓడిపోయి భయంతో పారిపోతున్నారు. మరోవైపు దేవతలంతా అత్యంత ఉత్సాహంతో నాట్యం చేస్తున్నారు. వివరణ: నరసింహ ఆవిర్భావం చూసి అధర్మపక్షం వణికిపోతుంటే ధర్మపక్షం సంబరాలు చేసుకుంటోందని అన్నమయ్య ఉపోద్ఘాతంలోనే చిత్రించారు. చరణం 1: పరగుకంభ మదే పగిలే పగిలే నదే, హరినరసింహంబాయ నదే. గరుడధ్వజ మదే ఘనచక్రం బదే, మొరసేటి శంఖ పుమ్రోత లవే. భావము: అదిగో! ఆ సభలోని స్తంభం పగిలిపోయింది. అందులో నుండి శ్రీహరి నరసింహ రూపంలో బయటకు వచ్చాడు. స్వామికి గుర్తుగా గరుడ ధ్వజం, గొప్పదైన సుదర్శన చక్రం కనిపిస్తున్నాయి. శంఖం యొక్క విజయ నాదాలు మారుమోగుతున్నాయి. వివరణ: స్వామి ఆవిర్భవించినప్పటి భీకర వాతావరణాన్ని, దివ్య ఆయుధాల ఉనికిని ఇక్కడ వివరించారు. చరణం 2: వెడలే వెడలే నదే వెనుకుని హిరణ్యు, దొడికి పట్టే నదే తొడమీద, విడువక చించిన 1000 చేతులవే, కడపమీదనే కదలడదే. భావము: అదిగో స్వామి బయటకు వచ్చాడు. హిరణ్యకశిపుని వెంబడించి పట్టుకున్నాడు. తన తొడపై పడుకోబెట్టుకుని వదలకుండా తన 1000 చేతులతో శక్తితో చీల్చివేశాడు. అదిగో! ఆ రాక్షసుడు గడపమీదే ప్రాణాలు వదిలి కదలకుండా పడి ఉన్నాడు. వివరణ: బ్రహ్మ ఇచ్చిన వరాన్ని ఇంటి లోపల, బయట కాకుండా, భూమిపై, ఆకాశంలో కాకుండా చావకూడదు, భంగం కాకుండా గడపై తొడమీద ఉంచి సంహరించిన చాకచక్యాన్ని అన్నమయ్య వర్ణించారు. చరణం 3: అదే వామాంకం బంధు లక్ష్మీయదే, కదిసి శాంతమదే కరుణయదే. ఉదుటున ప్రహ్లాదు నూరడించే నదే, ఇదే శ్రీవేంకటమెక్కే నదే. భావము: అదిగో! రౌద్రం తగ్గిన తర్వాత స్వామి ఎడమ తొడపై లక్ష్మీదేవి వచ్చి కూర్చుంది. ఇప్పుడు స్వామి గొప్ప శాంతం, కరుణ కనిపిస్తున్నాయి. తన కోసం ఎన్నో కష్టాలు పడిన ప్రహ్లాదుని ఓదార్చాడు. అట్టి స్వామి ఇప్పుడు ఈ శ్రీవేంకట పర్వతాన్ని ఎక్కి ఇక్కడ కొలువుతీరాడు. వివరణ: ఉగ్ర నరసింహుడు లక్ష్మీ నరసింహుడిగా మారి భక్తుడిని అనుగ్రహించాడని, ఆ స్వామియే వెంకటేశ్వరుడని అన్నమయ్య పరమార్థం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన భక్త పరాధీనతను చాటుతుంది. సత్య సంకల్పం: అంతటా దేవుడున్నాడు అన్న భక్తుని మాట నిజం చేయడానికి స్వామి జడ పదార్థమైన స్తంభం నుండి వచ్చాడు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ. భయంకరమైన రూపం దుష్టులకే కాని భక్తులకు అది కరుణామయ రూపమేనని ప్రహ్లాదుని ఊరడించిన ఘట్టం చెబుతుంది. అవతార ఐక్యం: నరసింహ అవతారమైన
మరేదైనా చివరకు ఆ పరదైవం శ్రీ వెంకటేశ్వరుడేనని అన్నమయ్య మంగళాశాసనం చేశారు. ఇద్దరు దేహ సంబంధమిదివో మాయ. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన సంసార మాయ, బంధాల అశాశ్వతత్వం అనే అంశంపై సాగుతుంది. ప్రాణి పుట్టినప్పటి నుండి మరణించే వరకు రకరకాల బంధాలలో చిక్కుకుంటుంది. కాని ఏ బంధమూ శాశ్వతం కాదని, కాలం గడిచే కొద్దీ ఒకరిపై ఉన్న ప్రేమ మరొకరిపైకి మారుతుందని అన్నమయ్య విశ్లేషించారు. చివరకు శ్రీ వెంకటేశ్వరుని సేవ మాత్రమే స్థిరమైనదని, మిగిలినవన్నీ దేహ సంబంధిత మాయలేనని ఈ కీర్తన ప్రబోధిస్తుంది. తెలుగు సారాంశం: ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే దేహ సంబంధం కేవలం మాత్రమే. ప్రాణం పోయేటప్పుడు ఏ బంధమూ తోడు రాదు. తోడబుట్టిన వారిపై ఉండే మమకారం కొన్నాళ్లకు తగ్గిపోయి తన బిడ్డలపైకి మళ్ళుతుంది. అలాగే తల్లిపై ఉన్న భక్తి పెళ్లయ్యాక భార్యపై ఉన్న మక్కువ ముందు చిన్నబోతుంది. ఇదంతా విచారించి చూస్తే ఒకరి ఇల్లు, ఒకరి సొత్తు అని కొట్టుకోవడం వృధా అనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని నిత్యం సేవించడం అలవాటయ్యాక ఈ సంసారంపై రుచి తగ్గిపోతుంది. మనసు దేవుడిపై, శరీరం పనులపై ఉంచడమే నిజమైన జ్ఞానం. ఇంగ్లీష్ సమ్మరీ. In this philosophical composition, Annamaya explores the transient nature of human relationships, labeling them as mere bodily illusions, deha sambandhamu maya. He notes how priorities shift with time. The deep affection for siblings eventually fades, replaced by attachment to one's children. Similarly, the initial devotion to one's mother is often overshadowed by the love for one's spouse. Annamaya reflects that through the constant service of Lord Venkateshwar, one eventually loses interest in these fleeting worldly ties. He concludes that while the hands may perform worldly duties, the soul should remain anchored to the divine. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఇద్దరు దేహ సంబంధ మిదివో మాయ, గద్దించి యాడ ఉండునో కడసారి తాను. భావము. ఇద్దరు మనుషుల మధ్య ఉండే బంధం కేవలం శరీరానికి సంబంధించిన మాయ మాత్రమే. ఆఖరి నిమిషం, కడసారి వచ్చినప్పుడు ఈ బంధాలు ఏవీ ఆ మృత్యువును గద్దించి ఆపలేవు, వెంట రావు. వివరణ. మానవ సంబంధాలన్నీ భౌతికమైనవని, ఆత్మపరంగా ఎవరికి వారేనని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 1. తోడబుట్టిన మమత తొడగే కొన్నాళ్లకు, వాడికే పుత్రుల మీదవలెనుండదు. వేడుక వారెవ్వరో వీరెవ్వరో కాని, కూడపెట్టి వీరికే కొట్లాడి వారికే. భావము. తోడబుట్టిన వారిపై ఉండే ప్రేమ కొన్నాళ్లకు తగ్గిపోతుంది. తన పిల్లల మీద ఉండే అంతటి ఆసక్తి అన్నదమ్ముల మీద ఉండదు. అసలు వారెవరో వీరెవరో తెలియని మాయలో పడి, ఒకరికోసం సంపాదిస్తూ మరొకరితో గొడవలు పడుతూ కాలం గడుపుతాము. వివరణ. మమకారం అనేది కాలంతో పాటు మారుతుందని, అది స్థిరమైనది కాదని ఇక్కడ వివరించారు. చరణం 2. తల్లిమీద గలభక్తి తనకే కొన్నాళ్లకు, ఇల్లాలు మీదవలే నింత ఉండదు. వెల్లవిరి నది ఎంత విచారించ నిధి ఎంత, ఇల్లు ముంగి లొక్కరిది ఎరవు ఒక్కరిది. భావము. జన్మనిచ్చిన తల్లిపై ఉండే భక్తి, పెళ్లైన కొన్నాళ్లకు భార్యపై ఉండే ప్రేమ ముందు తగ్గిపోతుంది. లోతుగా ఆలోచిస్తే ఇదంతా ఒక వింత. ఇల్లు ఒకరిది, అందులో ఉండేవారు ఒకరు, అంతా అద్దెకు తెచ్చుకున్న సంబంధాల వలె ఎరవు అనిపిస్తాయి. వివరణ. ప్రాముఖ్యతలు మారడం అనేది సంసార సహజమని, ఏదీ శాశ్వతం కాదని అన్నమయ్య లోకజ్ఞానాన్ని పంచుతున్నారు. చరణం 3. నీతితో శ్రీ వెంకటేశు నిత్యసేవ కొన్నాళ్ల, కీతల సంసారమంత ఇతవుగాదు. ఆతరెట్టు ఇవి ఎట్టు అందరూ నెనగినదే, చేతులొకటిమీదట చిత్తమొకేందు. భావము. నియమబద్ధంగా శ్రీ వెంకటేశ్వరుని సేవించడం మొదలుపెడితే కొన్నాళ్లకు ఈ సంసార బంధాలు రుచించవు, ఇతవుగాదు. ఆ పరమాత్మతత్వం ఏమిటో, ఈ లోక బంధాలు ఏమిటో అందరికీ తెలిసిన సత్యమే. కాబట్టి చేతులతో లోకరీతి పనులు చేస్తూ చిత్తాన్ని, మనసును మాత్రం ఆ స్వామిపైనే ఉంచాలి. వివరణ. కర్మకాండలో శరీరం, భగవత్ చింతనలో మనసు అనే సమన్వయ మార్గాన్ని అన్నమయ్య ఇక్కడ బోధించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన వైరాగ్య బోధ చేస్తుంది. బంధాల అశాశ్వతత్వం, రక్త సంబంధాలైనా వైవాహిక బంధాలైనా అవసరాలను బట్టి, కాలాన్ని బట్టి మారుతుంటాయని అన్నమయ్య గుర్తుచేశారు.
లౌకిక వర్సెస్ ఆధ్యాత్మికం. లోకంలో బ్రతకడానికి పనులు చేయాలి కాని వాటిపై వ్యామోహం పెంచుకోకూడదు. ముక్తి మార్గం. నిరంతర హరి సేవ ద్వారా మాత్రమే సంసార మాయ నుండి బయటపడటం సాధ్యమవుతుంది. దేవశిఖామణి దివిజులు ఒగడగా ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన అహోబల నరసింహస్వామి అశ్వారూఢ లీల అనే అంశంపై సాగుతుంది. దేవతలందరూ పొగుడుతుండగా వెంకటేశ్వరుడే నరసింహునిగా అహోబిల ప్రాంతంలో గుర్రంపై స్వారీ చేస్తూ ఆయుధాలు తిప్పుతూ చూపించే పరాక్రమాన్ని అన్నమయ్య ఇక్కడ కళ్లకు కట్టినట్లు చిత్రించారు. ఇది స్వామివారి వేట ఉత్సవ పారువేట వైభవాన్ని గుర్తుచేస్తుంది. తెలుగు సారాంశం. దేవతలందరూ కీర్తిస్తుండగా దేవశిఖామణి అయిన ఆ పరమాత్మ వేలకొలది గతులలో గుర్రపు నడకలలో ప్రకాశిస్తున్నాడు. వీధుల వెంట వేగంగా గుర్రంపై వెళ్తూ బల్లెమును మెరుపు వేగంతో తిప్పుతూ మోహన రూపంతో అన్ని దిశలా సంచరిస్తున్నాడు. కళ్ళు తిప్పుతూ చెవులు ఆడిస్తూ గుర్రం అదుపులో ఉండగా దేవుడు దాని కళ్ళెమును నేర్పుగా తిప్పుతున్నాడు. చుట్టూ తిరుగుతూ తోక విసురుతూ గుర్రం తన ప్రావీణ్యాన్ని చూపిస్తుంటే ఆ శ్రీవేంకటపతి అహోబిల క్షేత్రంలో ఉత్సాహంగా విహరిస్తున్నాడు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ స్పిరిటెడ్ కాంపోజిషన్, Annamaya describes the divine spectacle of Lord Narsimha as Venkateshwar riding a horse in the sacred region of Ahobilam. As the gods sing his praises, the Lord exhibits thousands of graceful maneuvers on his steed. Riding through the streets with a spear in hand, his enchanting form moves swiftly in all directions. The song vividly portrays the synergy between the rider and the horse, the Lord skillfully maneuvering the reins as the horse displays its agility. Annamaya identifies this magnificent rider as Lord Venkateshwar himself, manifesting his prowess in the fields of Ahobilam. Vivaranatmaka Visleshana. Pallavi. దేవశిఖామణి దివిజులు వగడగా వేవేలు గతులు వెలసి వాడే. భావము. దేవతలందరూ దివిజులు స్తోత్రాలు చేస్తుండగా దేవతలందరిలో శ్రేష్ఠుడైన ఆ స్వామి తన గుర్రంతో వేలకొలది రకాల నడకలు విన్యాసాలు గతులు చేస్తూ ప్రకాశిస్తున్నాడు. వివరణ. స్వామి గుర్రంపై చేసే స్వారీ కేవలం ప్రయాణం కాదు, అది ఒక దివ్యమైన విన్యాసం అని భావం. చరణం 1. వీధిల వెస దురగముపై భేదిల బల్లెము బిరబిర దిప్పుచు మోదము తోడుత మోహన మూరితి ఏ దశచూచిన నేగీ వాడే. భావము. వీధినా వేగంగా గుర్రంపై తురగము ప్రయాణిస్తూ శత్రువుల గుండెలు భేదించేలా బల్లెమును గిరగిరా తిప్పుతున్నాడు. ఎంతో సంతోషంతో మనోహరమైన రూపంతో ఏ దిక్కున చూసినా ఆయనే కనిపిస్తూ వేగంగా సాగిపోతున్నాడు. వివరణ. స్వామి యొక్క వేటగాని రూపాన్ని, హంటర్ ఫార్మ్, ఆయన చురుకుదనాన్ని అన్నమయ్య ఇక్కడ వర్ణించారు. చరణం 2. కన్నులు దిప్పుచు కర్ణములు గదల సన్నల రాగికు చౌకళింపుచును అన్నిట దేజీ యాడగ దేవుడు తిన్నగ వాగేలు దిప్పి వాడే. భావము. గుర్రం తన కళ్లను తిప్పుతూ చెవులను ఆడిస్తూ స్వామి చేసే చిన్న సన్నలకు అనుగుణంగా గెంతుతోంది, చౌకళింపుచును. అలా ఆ తేజీ గుర్రం ఆడుతుండగా దేవుడు దాని కళ్లెమును వాగేలు చాలా చాకచక్యంగా నేర్పుగా తిప్పుతూ నడుపుతున్నాడు. వివరణ. ఇక్కడ గుర్రానికి దేవుడికి మధ్య ఉన్న సమన్వయం భక్తుడికి భగవంతుడికి మధ్య ఉండే అనుబంధాన్ని సూచిస్తుంది. చరణం 3. వలగొన దిరుగుచు వాలము విసరుచు నిలిచి గుద్రమటు నేర్పులు చూపగా బలుశ్రీ వెంకటపతి యహోబలపు పొలమున సారెకు పొదలీ వాడే. భావము. ఆ గుర్రం వలయాకారంలో తిరుగుతూ తోకను వాలము విసురుతూ రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తోంది. అట్టి గొప్ప గుర్రంపై కూర్చున్న శ్రీ వెంకటపతి అహోబిల క్షేత్ర ప్రాంతంలో పొలమున మాటిమాటికీ కనిపిస్తూ ఉత్సాహంతో విహరిస్తున్నాడు. వివరణ. అహోబిల నరసింహస్వామిని వెంకటేశ్వరునిగా దర్శిస్తూ అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన ఈశ్వరత్వము, పరాక్రమము ను చాటుతుంది. సకల దేవతామయత్వం, దేవతలందరూ కొలిచే దేవశిఖామణిగా స్వామిని సంబోధించడం ద్వారా ఆయన సర్వోత్తమత్వాన్ని చాటారు. అశ్వారూఢతత్వం. గుర్రం అనేది ఇంద్రియాలకు సంకేతం. భగవంతుడు గుర్రాన్ని, ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకుని నడిపించే సారథి అని అంతరార్థం.
క్షేత్ర వైభవం. అహోబిల క్షేత్రంలో నరసింహస్వామి వేటగాని వలె భక్తులను రక్షించడానికి సిద్ధంగా ఉంటాడని అన్నమయ్య అభివర్ణించారు. ఇందరి బుద్ధులు ఈశ్వరేచ్ఛకు సరిరావు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన దైవ సంకల్పం, శరణాగతి అనే అంశంపై సాగుతుంది. మనుషుల ఆలోచనలు, బుద్ధులు దైవ నిర్ణయం ముందు సరిపోవని, అనవసరమైన ఆరాటం కంటే భగవంతునిపై భారం వేసి నిశ్చలంగా ఉండటమే మేలని అన్నమయ్య బోధించారు. అంబరీషుడు, దుర్వాసుడు వంటి పౌరాణిక గాథలను ఉదాహరణగా చూపిస్తూ సర్వం శ్రీ వెంకటేశ్వరుని హస్తగతమని ఈ కీర్తనలో వివరించారు. తెలుగు సారాంశం: ఎందరి బుద్ధులైనా సరే భగవంతుని సంకల్పానికి సాటిరావు. సంకుచితమైన మానవ ఆలోచనలు దైవ నిర్ణయాన్ని కొలవలేవు. మనిషి నిశ్చలంగా ఉంటే దైవమే తోడవుతాడు, కాని అహంకారంతో పంతాలకు పోతే పతనం తప్పదు. అంబరీషుడు తన భక్తితో, మౌనంతో విజయం సాధించగా, అహంకారంతో లోకాలన్నీ తిరిగిన దుర్వాసుడు చివరకు అలసిపోయాడు. ఈ జగత్తు అంతా శ్రీవెంకటేశ్వరుని చేతిలోనే ఉంది. ఈ సత్యాన్ని గ్రహించక జీవులు వృధాగా ఎందుకు ఆందోళన చెందుతారో అని అన్నమయ్య ఆశ్చర్యపోతారు. ఇంగ్లీష్ సమ్మరీ. In this 600th composition, Annamaya emphasizes that human intellect can never match divine will, Ishvarecha. He argues that limited human wisdom cannot comprehend or measure God's plans. If a person remains calm and relies on God, the divine himself becomes their support. However, arrogance leads to downfall. Citing the story of Ambarisha and Durvasa, he shows how the devotee won through steadfast faith while the arrogant sage grew exhausted despite his powers. Since the entire universe is in the hands of Venkateshwar, Annamaya questions why living beings suffer in vain instead of surrendering their worries to him. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఇందరి బుద్ధులు ఈశ్వరేచ్ఛకు సరిరావు. గొందినున్న మానుషము కొలువదెంతైనా. భావము. ఈ లోకంలోని మనుషులందరి బుద్ధులు, ఆలోచనలు ఆ ఈశ్వరుని సంకల్పం ముందు సరితూగవు. ఓ మూలపడి ఉన్న, గొందినున్న, అల్పమైన మానవ మాతృల తెలివితేటలు ఆ దైవ నిర్ణయాన్ని ఏమాత్రం అంచనా వేయలేవు. వివరణ. మనిషి తన పరిమితులను గుర్తించి దైవశక్తిని గౌరవించాలని పల్లవిలో స్పష్టం చేశారు. చరణం 1. తనంతదా నూరుకున్న దైవమే తోడౌను, కినిసి తా బదిరితే కిందుమీదౌను, తను దానే చేరే హరి దధివిభాండకునకు, కొనకెక్కబోయి నీవి కొంచెపడే దొల్లి. భావము. మనిషి అహంకారం వీడి ప్రశాంతంగా ఉంటే భగవంతుడే స్వయంగా వచ్చి తోడవుతాడు. అలా కాకుండా కోపంతో, అహంకారంతో విర్రవీగితే జీవితం తలకిందులవుతుంది. దధివిభాండకుడు, కుమ్మరి వంటి భక్తుని కోసం హరి స్వయంగా వెళ్ళాడు. కాని గర్వంతో ఏదో సాధించాలనుకున్న వారు పూర్వం భంగపడ్డారు. వివరణ. భగవంతుడు వినయానికి లొంగుతాడు కాని వితండవాదానికి కాదని భావం. చరణం 2. ఒక్కటివాడు దానైతే ఉన్నచోనే మేలుచేరు, పెక్కుబుద్ధుల బోతేను పిరివీకౌను. పక్కన నంబరీషుడు పట్టిన వ్రతాన గెల్చే, దిక్కులెల్లా దుర్వాసు తిరిగి బడలెను. భావము. మనిషి ఏకనిష్టతో ఉంటే ఉన్న చోటుకే శుభాలు వెతుక్కుంటూ వస్తాయి. అనేక ఆలోచనలతో బోడపడితే శ్రమ తప్పదు. అంబరీష మహారాజు నిశ్చలంగా తన వ్రతాన్ని ఆచరించి విజయం సాధించాడు. కాని ఆయనను శపించబోయిన దుర్వాసుడు భయంతో దిక్కులన్నీ తిరిగి చివరకు అలసిపోయి అంబరీషుని శరణు వేడాడు. వివరణ. భక్తిలో ఉండే నిశ్చలత్వం, అహంకారంలో ఉండే అశాంతిని ఇక్కడ పోల్చి చెప్పారు. చరణం 3. శ్రీ వెంకటేశ్వరు చేతిలోవి జగములు భావించి యాతడు నడపక మానడు, వావిరి నిదడగక వట్టియలమటబడి, జీవులేల బడలేరు చింత లిట్టె పాయరో. భావము. ఈ సమస్త జగత్తులు శ్రీ వెంకటేశ్వరుని హస్తగతమై ఉన్నాయి. ఆయన ఏ సమయంలో ఏది చేయాలో ఆలోచించి తప్పక నడిపిస్తాడు. ఈ సత్యాన్ని తెలుసుకోకుండా అనవసరమైన ఆందోళనలతో అలమట జీవులు ఎందుకు అలసిపోతున్నారు? ఈ విషయాన్ని గుర్తిస్తే చింతలు వెంటనే తొలగిపోతాయి. వివరణ. సర్వశక్తిమంతుడైన శ్రీ వెంకటపతిపై సంపూర్ణ విశ్వాసం ఉంచడమే నివారణకు మార్గమని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన నిశ్చల భక్తి, దైవశక్తి ప్రాధాన్యతను చెబుతుంది. ఈశ్వరేచ్ఛ. మనం చేసే ప్రతి పని వెనుక దైవ సంకల్పం ఉంటుందని, అది మన బుద్ధులకు అందనిదని గుర్తించాలి.
అహంకార త్యాగం. దుర్వాసుని ఉదాహరణ ద్వారా జ్ఞానం ఉన్నా అహంకారం ఉంటే పతనం తప్పదని హెచ్చరించారు. అభయం. జగన్నాయకుడైన వెంకటేశ్వరుడు మనల్ని నడిపిస్తున్నాడనే నమ్మకం ఉంటే జీవితంలో భయం, చింత ఉండవు. ఎంత వాటువడే నీశ్వరుడు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన సృష్టికర్త శ్రమ, జీవుల అజ్ఞానం అనే అంశంపై సాగుతుంది. అనంతమైన జీవరాశిని సృష్టించి వాటిని పోషిస్తూ భగవంతుడు, ఈశ్వరుడు ఎంతగా కష్టపడుతున్నాడో వాటువడే అన్నమయ్య ఆశ్చర్యపోతారు. లౌకిక సుఖాల కోసం సృష్టించిన ఈ ప్రపంచం కంటే మోక్షం కోసం చేసే భగవత్ సేవ ఎంత సులభమో మరియు సుఖమో ఈ కీర్తన ద్వారా బోధిస్తారు. తెలుగు సారాంశం. అయ్యో! ఈ సృష్టికర్త జీవుల కోసం ఎంతగా ప్రయాసపడుతున్నాడో కదా. ప్రాణులకు ఏది శాశ్వతమో కాని ఆయన మాత్రం నిరంతరం వాటి గురించి ఆలోచిస్తున్నాడు. ఒక్కొక్క దేహం కోసం ఎన్నెన్ని వింతలు రచించాడు. కాని కేవలం మోక్ష సుఖం కోసం చూస్తే ఈ ప్రాపంచిక సృష్టులన్నీ ఏపాటివి. అనంతమైన భూతకోట్లను మోస్తూ ఆయన పడుతున్న శ్రమ వర్ణనాతీతం. అయితే ఆయన సేవలో చేరిన వారికి మాత్రం ఆ యోగం చాలా సులభంగా దక్కుతుంది. అంతటా వ్యాపించి ఉన్న ఆ శ్రీ వెంకటపతిని కళ్లారా చూసి సేవించడమే జీవులకు నిజమైన సుఖం. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ రిఫ్లెక్టివ్ కాంపోజిషన్, Annamaya marvels at the immense effort, Vatuvade, put forth by the Creator, Lord, in managing this vast universe and its countless beings. He ponders over the complexity of the physical body and the variety in creation. Annamaya observes that while the Lord bears the burden of all living entities, the path to salvation, moksha, through his service is remarkably simple and accessible. He concludes that the true essence of happiness for any soul lies in recognizing and beholding Lord Venkateshwar, who is the life breath of all the worlds he created. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఎంత వాటువడే నీశ్వరుడు, జంతువులకేది సతమో కాని. భావము. ఈ సృష్టికర్త, ఈశ్వరుడు, జీవుల పట్ల ఎంతటి శ్రమకు ఓర్చాడో కదా. ప్రాణులకు ఏది శాశ్వతమో, సతమో తెలియదు కాని వారి కోసం ఆయన పడుతున్న మాత్రం అపారం. వివరణ. భగవంతుడు జీవుల రక్షణ కోసం నిరంతరం తపిస్తున్నాడని, కాని జీవులు మాత్రం అశాశ్వతమైన వాటి వెనుక పడుతున్నారని అన్నమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చరణం 1. ఓముచు లోలో నొకదేహమునకే ఏమి రచించెను ఈశ్వరుడు, కామించి మోక్షసుఖమునకునైతే ఓమిన సృష్టిలు ఒకటీగావు. భావము. ఒక్కొక్క దేహాన్ని రక్షించడానికి ఓముచు దాని లోపల ఎన్నెన్ని అద్భుతాలను దేవుడు నిర్మించాడు. అయితే మోక్ష సుఖాన్ని పొందాలని కోరుకుంటే ఈ లౌకిక సృష్టులు ఏవీ దానితో సరితూగవు. వివరణ. మానవ శరీర నిర్మాణం వెనుక ఉన్న దైవ రహస్యాలను ప్రస్తావిస్తూ భౌతిక సృష్టి కంటే మోక్ష సాధనే గొప్పదని వివరించారు. చరణం 2. భోగించబుట్టిన భూతకోట్లను ఏగతి మోచీ నీశ్వరుడు, చేగదేర తన సేవకు జొచ్చిన యోగం సులభం బొకటొకటికిని. భావము. కేవలం సుఖాలను అనుభవించడానికే పుట్టిన కోట్లాది జీవరాశులను ఈశ్వరుడు ఏ విధంగా మోస్తున్నాడో, భరిస్తున్నాడో. కాని పట్టుదలతో చేగదేరా ఆయన సేవలో ప్రవేశిస్తే ఆ యోగం ప్రతి ప్రాణికి చాలా సులభంగా లభిస్తుంది. వివరణ. సంసార భారాన్ని మోయడం కంటే భగవత్ సేవలో నిమగ్నం కావడం సులభతరమని అన్నమయ్య సూచించారు. చరణం 3. పన్నెన జగములు ప్రాణాధారము, ఎన్నిటనున్నా డీశ్వరుడు, కన్నుల శ్రీవేంకటపతి ఎనికని, ఉన్నవేళ తమ ఉనికే సుఖము. భావము. ఆయన నిర్మించిన ఈ జగత్తులన్నిటికీ ఆయనే ప్రాణాధారం. ఎన్ని రకాల రూపాలలో ఆయన నిండి ఉన్నాడో కదా. అట్టి పరమాత్మను శ్రీవేంకటపతిగా కళ్లారా చూసి గుర్తించినప్పుడు జీవులు ఉన్న చోటే వారికి నిజమైన సుఖం లభిస్తుంది. వివరణ. సర్వాంతర్యామి అయిన భగవంతుడిని తిరుమల వెంకటేశ్వరునిగా దర్శించడమే అత్యున్నతమైన స్థితి అని ముగించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన దైవ కరుణ, ఆత్మజ్ఞానం గురించి బోధిస్తుంది. సృష్టికర్త శ్రమ. మనిషి తన సొంత పనులకే అలసిపోతాడు. కాని భగవంతుడు అనంత కోటి జీవులను భరిస్తూ అలసట లేక రక్షిస్తున్నాడు. సులభ మార్గం, మోక్షం అనేది ఎక్కడో లేదు. భగవంతుని సేవను స్వీకరించడంలోనే అది సులభంగా దొరుకుతుంది.
దర్శన భాగ్యం లోకమంతా దైవమయమని భావిస్తూ మన కళ్ల ముందున్న శ్రీవేంకటపతిని సేవించడమే మన ఉనికికే పరిపూర్ణతనిస్తుంది.